టెక్కలికి పెద్ద ఫ్లాష్ బ్యాకే ఉందండోయ్. గజపతి రాజుల రాజసానికి చారిత్రక ఆనవాలం టెక్కలి. రుణంకి అప్పలస్వామి, కన్నెపల్లి చలమయ్య వంటి సాహిత్య సౌరభాలు పుట్టిన పొరిటిగడ్డ టెక్కలి. టెక్కలి ఒకప్పుడు రాజుల హెడ్ క్వార్టర్స్, గుర్రాల శబ్దాలు, రాజుల ఊరేగింపులు. పర్లకిముడి రాజవంశం ఇక్కడ తన ఎస్టేట్ పెట్టింది. తమ రాజకీయం, ధర్మం, శాసనం నడిపారు. గణపతి పద్మనాభ్ దేవ్ నుంచి తమ కుమారులైన గోవిందనాథ్ దేవ్, కృష్ణచంద్ర దేవ్ వరకు రెండుగా విభజించి పాలించారు. టెక్కలి పాలకుడు గోవిందనాథ్ దేవ్ తమ కుమార్తెకు వివాహం జరిపించినప్పుడు పసుపు కుంకుమల క్రింద టెక్కలి గ్రామాన్ని దారాదత్తం చేశారు. టికిలి అంటే ఒడియాలో పసుపు కుంకుమల బొట్టని అర్థం. అలా ఈ గ్రామాన్ని టికిలి అని పిలిచేవారు. కాలక్రమంలో అది టెక్కలిగా రూపాంతరం చెందింది. 1925 అక్టోబర్ 25న బలరాం దాస్ పట్నాయక్ ఆధ్వర్యంలో ఆవిర్భవించిన టెక్కల మేజర్ పంచాయతీలో జనాభా పెరగడంతో ఇక టెక్కల్ని మున్సిపాలిటీగా మార్చడం జరిగింది. ఇక టెక్కలి కోసం మాట్లాడితే తీర ప్రాంతం కడలి అందాలు లోగిలి టెక్కలి, విదేశీ వలస పక్షుల విహార ముంగిలి టెక్కలి, గ్రానైట్ నిధి నిక్షేపాల కోడలి టెక్కలి, రాజకీయ రణబేరి రాజకీయ రంగస్థలి టెక్కలి. టెక్కలి అంటే పాత రాజ్యాల ప్రతిబింబం, ప్రకృతి అందాల ఆలయం. మనుషులు నిజమైన మనసున్న ఊరు. చరిత్రను చూసినా, ప్రకృతి చూసినా, అక్కడ మనుషులను చూసినా టెక్కలి ఒక పేరు కాదు.